హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మంచి అప్డేట్స్ ఉన్నాయండి. అవన్నీ అయితే చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. కొంచెం లైక్ చేస్తే నా వీడియోస్కి అయితే రీచ్ ఉంటుందండి. ప్లీజ్ సపోర్ట్. సో నాకు తెలిసినంత వరకు ఒక టాక్ అండి నేను థంబ్నెయిల్ పైన పెట్టినాయి. అది 100% నిజమని నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే కమేడియన్స్కి హైప్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళింది అని టాక్. ఇంకొకటి నిఖిల్ నిఖిల్ సేఫ్ గేమర్ అని నేను మళ్ళీ ప్రూవ్ చేస్తాను ఈరోజు. అదేంటో కూడా చూడండి. ఖచ్చితంగా నేను చెప్తాను ఏ పాయింట్ అనేది క్లియర్గా చెప్తాను. సో అది నిఖిల్ హేటర్స్కి ఇది కూడా మళ్ళీ ఏం కవరప్ చేసుకుంటారో నాకు తెలీదు. తర్వాతకు వచ్చేసి ప్రేరణ ప్రేరణ ఎంత వరస్ట్ అబ్బా అసలు ఈరోజు. గౌతమ్ అసలు గేమ్ ఆడనట్టుగానే ఈమె ఇచ్చే ఇన్పుట్స్ అక్కడ తీసుకోలేదంట, అతను సరిగా ఆడలేదంట. మళ్ళీ టార్గెట్ 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 చేస్తుందబ్బా అమ్మాయి, నాకు అర్థం కావట్లేదు. అసలు 2 గేమ్స్లలో సెకండ్ వచ్చిండు. డిస్క్ గేమ్లో కూడా తను ఉన్నాడు, థర్డ్ వచ్చేటోడు. ఈమె కారణంగా, ఈమె లొల్లి చేయడం కారణంగా 4థ్కి వెళ్ళిండు. ఆ ఫజిల్ గేమ్ అంటే ఈమె ఇచ్చి ఇన్పుట్స్ తీసుకోలేదట. అక్కడ పృథ్వీ ఆల్రెడీ గివప్ ఇచ్చేసిండు. ఇతను ఆడినా ఆడకపోయినా అక్కడ సెకండే. ఏవో 2 బాక్సెస్ పెట్టలేదంట, అవి మేము లాస్ట్లో చూసినాము అని ఏదేదో ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది. నాకు అర్థం కాదు ఈ అమ్మాయి. ఇక్కడ నాగ్ సార్ సూపర్ అబ్బా. నాగ్ సార్ ఖచ్చితంగా ఈరోజు వాళ్ళ డెసిషన్స్ కొట్టి పారేసిండు. ఆయన గేమ్ ఆడలేడా, 2 గేమ్స్లో సెకండ్ వచ్చిండు. 3వ గేమ్ కూడా డిస్క్ ఆట కూడా నీతోని టై అయ్యిండు. పోనీ టై అయ్యిండు కదా, నీకన్నా బాగా ఆడలేదు, టై అయ్యిండు కదా. 4వ గేమ్ ఏదో 2 బాక్సెస్ పృథ్వీ మొత్తం గివప్ ఇచ్చేసిండు కదా అక్కడ. ఎందుకు ఈ అమ్మాయి ఇంకా బ్లేమ్ చేయాలి. ఇదే అబ్బా, ఇదే టార్గెటింగే అతనికి ప్లస్ అవుతుంది. వీళ్ళకి అర్థం కావట్లేదు. టార్గెట్ 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 టార్గెట్. నిఖిల్ సేఫ్ గేమ్ అని ఎందుకు అన్నా నేను చెప్తా ఇప్పుడు. అక్కడ ప్రేరణ చెప్తుంది గౌతమ్ అది సరిగా ఆడలేదు, అక్కడ మేము చెప్పే ఇన్పుట్స్ తీసుకోవట్లేదు. ఆ డిస్క్ వేసినప్పుడు కూడా అతని గేమ్ ఏం ఆడాడో, అతనికి లాస్ట్ ఏం వేసాడో కూడా అతనికి క్లారిటీ లేదు, అతనికి గుర్తు లేదు. ఒకవేళ గుర్తున్నా కూడా నువ్వు నేను చూశాను అన్న మాట్లాడేస్తుంది. ఒకవేళ అతనికి నేను ఇట్లా ఆడలేదు, ఐ విట్నెస్ లేదు ఇవన్నీ అంటే కూడా లేదు, నీది నీకు గుర్తు లేదా, నాది నాకు గుర్తు లేదా అని క్వశ్చన్ చేస్తుంది ఆయనని. ఒకవేళ నేను ఆడినా, నేనే ఫస్ట్ నీకన్నా ఫస్ట్ ఆడినా అన్నా కూడా అట్టెట్లా చెప్తావు అంటది. అట్లాంటి క్యాండిడేట్ ఆమె. నేను చెప్తాను ఈరోజు కూడా ప్రేరణ వరస్ట్ అనిపించుకుంది. ఇక్కడ బ్లాక్ స్టార్కి హౌస్ మేట్స్ మద్దతు అడగగానే నబీల్ ఏదో చెప్తా అని లేచిండు, కానీ నబీల్ అక్కడ చెప్పలేదు. నబీల్ చేతెత్తుతాడు, ప్రేరణ చేతెత్తుతుంది, పృథ్వీ చేతెత్తుతాడు, విష్ణు చేతెత్తుతుంది. వీళ్ళు 1 2 3 4 అనే అప్పుడు లాస్ట్కి నిఖిల్ చేతెత్తుతాడు. ఏంటిది అసలు నిఖిల్కి నీకంటూ ఒక ఒపీనియన్ లేదా? నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు? నువ్వు ఎందుకు ఇంకా ముసుగులో గుద్దులాట అంటే మొహం మీద ఇంకా మాస్క్ వేసుకుంటావు అంటే తక్కువ వస్తే చేతులు ఇవ్వట్టు, ఎక్కువ వచ్చేసింది కదా అంటే టై అవుతుంది. ఇటు 4 మెంబర్స్ ఇటు 4 మెంబర్స్. సో ఇప్పుడు నేను చేతెత్తాలి, బ్లాక్ స్టార్ ఇచ్చేస్తారు. ఇప్పుడు నేను చేతి ఎత్తితే బ్లాక్ స్టార్ ఇచ్చేస్తారు. లేదు నేను చేతి కిందికి తీస్తే టై అయిపోతుంది. ఇట్లా ఆలోచించి అని అప్పుడు 1 2 3 4 అనేటప్పుడు మెల్లగా చేతి ఎత్తుతున్నాడు. ఏంటిది, ఇది సేఫ్ గేమ్ కాదా? ఇది నిఖిల్ వాళ్ళకు నిఖిల్ పొగుడుతారు కదా, నిఖిల్ ఫ్యాన్స్ ఉంటారు కదా, నిఖిల్ పిఆర్లు ఉంటారు కదా, కళ్ళు దొబ్బుతున్నాయా మీ అందరికీ? కళ్ళు దొబ్బినాయా? నేను ఇట్లే మాట్లాడతా. మిస్టర్ సోదిరెడ్డి ఏం మాట్లాడతాడో ఇక్కడ నేను చూస్తా. ఈ పాయింట్ మీద ఏం మాట్లాడతాడో ఖచ్చితంగా నేను రివ్యూ చూస్తా ఈరోజు. ఆ మాటనే తీయడు. ప్రేరణ ఫౌల్ గేమ్ గురించి కూడా మాట్లాడలేదు. ఆయనకి ఇన్స్టాలో ఆయనకు ప్రతి రీల్ షేర్ అవుతుంది. ఆయన గురించి ఏదో ఆదిరెడ్డి అని తీసినందుకు నాకు ఎన్నో రీల్స్ వచ్చినాయి. నాకు ఈ రీల్ షేర్ చేసిండు. అక్కడ అవినాష్కి తేజ హెల్ప్ చేసిండని చెప్పేసి కూడా నాకు రీల్ వచ్చిందని షేర్ చేసిండు. మరి ప్రేరణ ఫౌల్ గేమ్ గురించి నీకు రీల్ రాలేదా? మరి అదెందుకు మాట్లాడలేదు? ప్రేరణకు అన్యాయం జరిగిందని ఎందుకు మాట్లాడారు? చెప్తున్నా, పెద్ద పెద్ద రివ్యూవర్స్ అంతా పిఆర్ టీములాగా పనిచేస్తున్నారండి. న్యాయం లేదండి మీకు. ఈరోజు ఇప్పటి వరకు మీకు ఏది న్యాయం అనిపించింది, ఏది అన్యాయం? నిజంగా న్యూట్రల్గా చెప్పండి. ఈరోజు నిఖిల్ నలుగురు చేతెత్తాక ఎత్తడం కరెక్టేనా? 1 2 3 4 అని ఎక్కబెట్టినప్పుడు నువ్వు అప్పుడు చేతెత్తుతావు. ఇది కాదా సేఫ్ గేమ్? మనకి ఇంకొకటి ప్రోమోలో ఇచ్చింది ఎపిసోడ్లో కట్ చేశారు. అబ్జర్వ్ చేశారా? ప్రోమోలో ఏంటి, బ్లాక్ స్టార్ ఎవరికి ఇవ్వాలి అనుకుంటూ ఎవరు లేరు అంటాడు. ఇక్కడ సేఫ్ గేమ్ ఏంటి నిఖిల్ అంటాడు. అది ఎపిసోడ్లో వేయలేదు. ఎందుకు వేయలేదు అంటే మేనేజ్మెంట్ కోటానా? నిఖిల్ మేనేజ్మెంట్ కోటా అంతే కదా. గౌతమ్ చిన్న పాయింట్ కూడా మీరు వేస్తారు ఎపిసోడ్లో. ఇక్కడ నిఖిల్ ఎందుకు వేయలేదు? ప్రోమోలో ఇచ్చి
ఎపిసోడ్లో ఎందుకు కట్ చేశారు? ప్రోమోలు ఇచ్చే ఎపిసోడ్లో కట్ చేయాల్సిన అవసరం ఏముంది? నిఖిల్కు ఇది ఎఫెక్ట్ అవుతుందనే కదా. ప్రోమోలు అంత క్లారిటీగా బ్లాక్ స్టారు ప్రోమోలు ఎవరు చూడరు కదా, చాలా కోట్ల మంది ఎపిసోడ్ చూస్తారు. ప్రోమోలు యూట్యూబ్లు ఇన్స్టాలు ఇవి చూసేటోళ్ళు చూస్తారు. పిచ్చోళ్ళు, జనాలను పిచ్చోళ్ళు చేస్తున్న బిగ్ బాస్ టీం. ఖచ్చితంగా నేను క్లియర్గా చెప్తా, ఇది ప్రోమోలో ఇచ్చిన పాయింట్ ఎపిసోడ్లో ఎందుకు కట్ చేస్తారబ్బా? అక్కడ కూడా సేఫ్ గేమ్, చేతులు ఎత్తే దగ్గర కూడా సేఫ్ గేమ్. అంటే అటు ఇటు చూసాము, బ్లాక్ స్టార్ ఇచ్చాను ఇక నేను లేవడతా మెల్లగా అటు ఇటు దొంగ సూపులు చూసి చేతులు లేవడుతుంది. ఇది నిఖిల్ క్యారెక్టర్, అర్థం చేసుకోండి. నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ బ్లాక్ స్టార్ మనకు రోహిణి పృథ్వీకి ఇస్తుంది. నాకెందుకు అంటే తను చులకన చేశాడు ఒకప్పుడు. తనే అన్ని గేమ్లు గెలుస్తానన్నాడు, కానీ ఈ గేమ్లలో పెద్దగా గెలవలేదు. గౌతమ్కి ఎందుకు వెళ్ళదంటే, లేదు ఇతను నేనే అన్నిట్లలో గెలుస్తాను, గౌతమ్ అట్లా ఇట్లా మాట్లాడలేదు అన్నట్టుగా పృథ్వీకి బ్లాక్ స్టార్కి ఇస్తుంది. అవినాష్ ఏమో నబీల్కి ఇస్తాడు. గౌతమ్ ఏమో ప్రేరణకి. ఎందుకు అంటే మాటలు వదులుతూ ఉంటుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు అది నచ్చట్లేదు, అందుకే అని చెప్పేస్తుంది. నిఖిల్ ఏమో తేజకి ఇస్తాడు, అంత లేదు ఆటలలో అన్నట్టుగా. తేజనేమో విష్ణుకి ఇస్తాడు. అంటే ఆమె ఏమంటుందంటే ఆటలు ఆడితే ఆటలలో కూడా పర్సనాలిటీ చూస్తారు, ఎక్కడ ఏంటి అనేది. అదే అమ్మాయికి తెలియట్లేదు అన్నట్టుగా చెప్తాడు. ప్రేరణ గౌతమ్కి ఇస్తుంది. నేను చెప్పిన పాయింట్ ఇదే. ప్రేరణ గౌతమ్ కంట తన ఆట ఏంటో తనకు క్లారిటీ లేదట. ఆ పజిల్ టాస్క్లో అయి పెడతారు కదా, ఆమె ఇచ్చే ఇన్పుట్స్ అక్కడ గౌతమ్ తీసుకోవట్లేదంట, అది కూడా తప్పు పెట్టాడంట. సో తన క్లారిటీ లేదు కాబట్టి తను సరిగా ఆడలేదు అని నా అభిప్రాయం. ఫస్ట్ నుంచి చెప్పమంటే ఆ రెడ్ టీం విషయం ఒకటే చెప్తుంది, ఆయన ఆడిన అన్ని పక్కన పోతుంది అది అన్నట్టు. అది చెప్పేసి ఇక్కడే నేను చెప్పిన పాయింట్స్ అన్ని చేతులు ఇవ్వటమంటే అది ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత విష్ణుని అడుగుతారు. విష్ణు నీ దృష్టిలో ఎవరు అంటే మై సెల్ఫ్ అని చెప్పేసి ఇక్కడ నాకు సార్ కూడా క్వశ్చన్ చేస్తాడు. ఏంటి అంటే నీ దృష్టిలో ఆమె ఏమంటుందంటే ఆటలు ఆడితే గెలవరు, మామూలుగా పర్సనాలిటీ వైజ్ చూస్తారు. పర్సనాలిటీ కాదమ్మా, మొత్తం ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూస్తారు, గేమ్లలో కూడా నీ పర్ఫార్మెన్స్ ఏంటి అనేది కూడా చెప్తాడు అన్నట్టుగా ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత దుమ్ము. తర్వాత నబీల్ ఫస్ట్ నిఖిల్కి ఇస్తాడు, నా తర్వాతే నిఖిల్ అంటాడు. నిఖిల్ ఇట్లా చూస్తాడు, నీ తర్వాత నేనా అన్నట్టుగా కొంచెం బిల్డప్ ఇచ్చినట్టు అనిపించింది. దుమ్ము తేజకి ఇస్తాడు, ఆటల పరంగా నా పాయింట్ ఆఫ్ వ్యూ. రోహిణి గౌతమ్కి ఇస్తుంది, అప్పుడు కూడా అవినాష్ కొంచెం ఇట్లా చూస్తాడు. తర్వాత ప్రేరణకేమో దుమ్ము ఇస్తుంది, ఏంటంటే ఆటలో బెస్ట్, కాకపోతే నోరు జారుతుంటుంది, నోరు కంట్రోల్ పెట్టుకుంటే బాగుంటుంది అన్నట్టుగా చెప్తుంది. మరి అవినాష్కి ఎందుకు ఇవ్వలేదు అంటే, అవినాష్ ఆటలో లేడు అనుకున్నా. అంటే గౌతమ్ తీసి పెట్టబోతుంటే ఇంకా నాకు సార్ తీయనియ్యాడు. తర్వాత తేజ అవినాష్కి దమ్ము ఇస్తాడు, విష్ణుకేమో దుమ్ము ఇస్తాడు. సో గేమ్లలో కూడా పర్సనాలిటీ ఉంటుంది. గేమ్లు ఆడకపోయినంత ఎక్కడైనా కూడా ఓవరాల్ పర్ఫార్మెన్స్లో నీ పర్సనాలిటీ చూస్తారు, కానీ నువ్వు గేమ్ ఆడట్లేదు, ఎక్కడ కనబడట్లేదు అన్నట్టుగా నాకు సార్ చెప్పిందే చెప్తాడు. తర్వాత పృథ్వీ నిఖిల్కి దమ్ము ఇస్తాడు, దుమ్ము తేజకి ఇస్తాడు టాస్క్ల పరంగా. తర్వాత గౌతమ్ రోహిణికి దమ్ము ఇస్తాడు, ప్రేరణకి దుమ్ము ఇస్తాడు. ఎందుకంటే గది ఆటలో బాగుంది, కానీ మాటలో చాలా సిచ్యుయేషన్లో నోరు జారుతుంది అంటాడు. తర్వాత అవినాష్ నబీల్కి దమ్ము, పృథ్వీకి దుమ్ము. అంటే ఫౌల్ గేమ్, కొన్ని టాస్క్ రూల్స్ పాటించట్లేదు, అట్లే నామినేషన్లో సిల్లీ పాయింట్తో నామినేట్ చేస్తాడు. తర్వాత విష్ణు నిఖిల్కి దమ్ము, దుమ్ము ఏమో తేజకి. అంటే ఇక ఆటల పరంగా ఇవన్నీ ఒకటొకటి చెప్తాడు. అంటే వాళ్ళతో ఇంటరాక్షన్ అవుతాడు రోహిణి అవినాష్తోనే, మిగతా వాళ్ళతో ఇంటరాక్షన్ అవ్వడు. అంటే గౌతమ్తో అయితే అవుతాడు, కానీ గౌతమ్ని నిగ్గదీసి స్ట్రేట్గా అడుగుతాడంటే విష్ణు బాగా పట్టేసుకుంది. గౌతమ్తో ఏం ఇంటరాక్ట్ అవ్వడు సార్, ఆయనను నిలదీయడానికి ఇంటరాక్ట్ అవుతాడు. ఆ స్నేక్లో గుడ్డేసినందుకు తిట్టాడు, అట్లనే నిన్న తనని చూజ్ చేసుకున్నందుకు తిట్టాడు. ఎందుకంటే విష్ణు అన్ని అబ్జర్వ్ చేస్తుంది పాపం. ఇదైతే కరెక్ట్ చెప్పింది అబ్బా విష్ణు గౌతమ్ విషయంలో మాత్రం నాకు అనిపించింది. ఇది అబ్జర్వ్ చేస్తుందేమో, గౌతమ్ బాగా ఆడుతుండంటే ఎట్లా ఆడుతుండు, మరి ఏం ఆడుతుండు అని అబ్జర్వ్ చేస్తున్నట్టుంది. ఇక ప్రేరణ నబీల్కి దమ్ము, తేజకి దుమ్ము. అందుకే ఆయనకి కంటెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో చాలా అంటే ఏదో తెలియంది ఒకటి బయటకు తెస్తాడు, బయటకు తెచ్చి ఏదో ప్రూవ్ చేయాలని చూస్తాడు అక్కడ.
సో ఇట్లాంటి వాళ్ళు ఫినాలేకి వెళ్ళడు అన్నట్టుగా, ఇట్లాంటి వాళ్ళు ఫినాలేకి వెళ్ళరు అన్నట్టుగా మాట తీస్తాడు అన్నట్టుగా చెప్తుంది. తర్వాత నిఖిల్, నబీల్కి దమ్ము, తేజకి దుమ్ము. సో డిమోటివేట్ అవుతూ ఉంటాడు, తనను సెలెక్ట్ చేసుకోలేదని, అదొక్కటే నాకు నచ్చట్లేదు అంటాడు. నిఖిల్కి అమ్మాయి అనుకోవచ్చు. నిఖిల్ ఫస్ట్ నుంచి టార్గెట్ చేస్తా ఉంటే తేజని, ఇప్పుడు ఇలా తేజ నాకు ఫస్ట్ నుంచి నచ్చాడప్ప, నిన్నటి విషయంలో తప్ప. ప్రేరణ విషయంలో గౌతమ్ని ఎక్కడో బ్యాడ్ చేయాలని చూశాడు. ప్రేరణ విషయంలో కూడా ఆమె నోటి దూల కరెక్టే, కానీ ఇక్కడ నిన్న దాన్ని బయటకు చూపియాలి అన్నట్టుగా చూశాడు. గౌతమ్ని కూడా తను గేమ్ ఆడుతున్నాడు, ప్రేరణని సెలెక్ట్ కావాలని వాంటెడ్లీ ప్రేరణ సెలెక్ట్ చేసుకున్నాడు. ప్రేరణ అని నామినేషన్లో అంత ఫైర్ అయింది కాబట్టి, సో ఇక్కడ తన దారిలో తెచ్చుకోవాలన్న ప్రయత్నంలో గేమ్ ఆడడం అనేది ప్రూవ్ చేయబోయాడు. తర్వాత ప్రేరణ కూడా నోరు జారుతుంది, కిచెన్లో ఖచ్చితంగా లొల్ అవుతుంది కాబట్టి ఆ చిన్న పాయింట్ను పెద్దగా చేశాడు అనిపించింది నిన్నటి పాయింట్లోనే. ఇంకా మిగతా అన్ని విషయాలు సూపర్ బజర్ గేమ్లో కూడా బాగా ఆడాడు. తర్వాత స్నేక్ వేయడంలో కూడా మస్తు డిఫెండ్ చేసుకున్నాడు. ఇవన్నీ సూపర్. తేజ బస్సల టాస్క్ ఆడాడు, తన శక్తికి మించిన ఎఫర్ట్స్ పెట్టాడు అనిపించింది నాకు. కాకపోతే నిన్న ఒక్కరోజే నాకు నచ్చలేదు. ఈ రోజు కూడా గౌతమ్ని చెట్టు తీసి ఇట్లా కొట్టడం అది నాకు అస్సలు నచ్చలేదు. ఇంకా నిఖిల్ అట్లా చేయడం అయితే నాకు వర్స్ట్ అబ్బా. ఇంకా టాక్ ఏంటంటే రోహిణి డైరెక్ట్ టాప్ 5 వెళ్ళిందని డౌట్ కాదు టాక్. ఖచ్చితంగా ఇది నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ షార్ట్ అయినా చేస్తాను. నాకు తెలిసినంత వరకు వీళ్ళు పృథ్వీ వెళ్ళేటప్పుడు సంథింగ్ ఏదో పవర్ ఇచ్చి ఉంటారు, లేకపోతే ఈ గోల్డెన్ అదొకటి, వీటి వల్ల ఆమెకి ఏదైనా ఫేవర్ జరిగిందేమో, లేదంటే ఓటింగ్ చేసుకునే అవకాశం కానీ ఈ గోల్డెన్ వల్ల, ఇవన్నీ రావచ్చు అవకాశాలు. ఎందుకంటే ఈ గోల్డెన్ స్టార్ వచ్చింది కదా, దానివల్ల కానీ, లేకపోతే పృథ్వీ వెళ్ళేటప్పుడు కానీ ఏవో కొన్ని ఇస్తారబ్బా, అవి మనకు తెలియనే ఉంటాయి. సో ఖచ్చితంగా రోహిణి అయితే టాప్ 5కి వెళ్తే కనుక నా దృష్టిలో నిఖిల్, గౌతమ్, నబీల్, రోహిణి, అవినాష్, ప్రేరణ టాప్ 6 ఉంటారేమో డౌట్. ఒకవేళ టాప్ 5 పెట్టాలనుకుంటే టాప్ 6లో శ్రీసత్యని ఎలిమినేట్గా ప్రేరణ ఏమన్నా ఆ వీక్లో ఎలిమినేట్ చేయొచ్చేమో, మిడ్ వీక్ ఎలిమినేషన్ అని డౌట్. ఇంకా విష్ణుప్రియ, ప్రేరణ ఖచ్చితంగా ప్రేరణ కన్నా తక్కువనే ఉంటుంది విష్ణుప్రియ ఓటింగ్ అని నా ఫీలింగ్. సో ఓవరాల్గా అయితే నాకు ఇట్లా అనిపించింది ఫ్రెండ్స్. గౌతమ్ని మాత్రం అందరూ బ్లాక్ స్టార్ ఇవ్వాలనుకున్నా కూడా నాకు సార్ హోస్టింగ్ ఈసారి సూపర్ అబ్బా, గౌతమ్ నాట్ డిజర్వ్ అని చెప్పేసి ఎవరు చెప్పినా కూడా వినకుండా గోల్డెన్ స్టార్ ఇచ్చింది. ఎందుకంటే నాకు సార్ ఏమైనా రియలైజ్ అయ్యాడేమో, మేబీ బయట అంత మంచిగా ఆడుతున్నా కూడా ఎందుకు ఇంకా అనడం అని మానేస్తాడేమో, ఎందుకంటే అతనికి అర్థమైపోయి ఉంటుంది ఆ ఓటింగ్స్ని బట్టి నాకు సార్కి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా షటప్ అన్నా అని ఫీల్ అయినట్టున్నాడు కొంచెం, అందుకే ఈరోజు అసలు ఏమీ అనలేదు గౌతమ్ని. వాళ్ళు ఎంత అనే ప్రయత్నం చేసినా కూడా ఏమీ అనలేదు. సూపర్ అనిపించింది నాకు సార్ డెసిషన్ ఈజ్ 100% సూపర్. నిఖిల్ సేఫ్ గేమర్, ప్రేరణ ఇంకా వరస్ట్ అవుతుంది తప్ప చేసేది ఏమీ లేదు, మొహం మార్చుకొని ఉంటుంది ఇంకా చేసేదంతా చేసి. నాకైతే అసలు నచ్చదబ్బా. ఇంకా అవినాష్, రోహిణి కరెక్ట్గా గౌతమ్ సైడ్ నిల్చున్నారు, సూపర్ అనిపించింది. ఇంకా మిగతా వాళ్ళంతా చేతులు ఎత్తారు, వర్స్ట్ థింగ్ అబ్బా. నబీల్కి కుళ్ళు, ప్రేరణకి కుళ్ళు గౌతమ్ మీద, నిఖిల్కి కూడా కుళ్ళు ఉంటుంది కానీ చూపించుకోడు, లోపల మాస్క్ వేసుకొని ఉంటాడు. చూపించుకున్నాడు ఆ రెడ్ టీం ఉన్నప్పుడే చూపించుకున్నాడు. ఇక అది బ్యాడ్ అవుతుందని చెప్పి ఇంకా బయటకు పెడతాడు, లేకపోతే ఇంకా టార్గెట్ చేసి వాళ్ళ అమ్మ చెప్పకపోతే పక్కా టార్గెట్ చేసు. నేను చెప్తున్నాను కదా, ఇదంతా ఓర్వలేని తనం హౌస్ మేట్స్ ఇదంతా. సో కొంతవరకు రోహిణికి వీళ్ళకు అర్థమైంది గౌతమ్ ఏంటి అనేది, తేజకు కూడా అర్థమైంది. టాప్ 2 అనేసాడు. నబీల్ నువ్వు టాప్ 5లో కూడా టాప్ 5 అంతే అన్నాడు. నిఖిల్ నువ్వు ఇంకా కొంచెం ఎమోషనల్గా ఉన్నావు అన్నట్టుగా ఆయన గురించి కూడా చెప్పాడు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.